జై శ్రీరామ్. రామ అన్న శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. ఒకే మాట, ఒకే బాట, ఒకటే భార్య, మాట తప్పని వైనం మరియు శౌర్యం, ఇలా ఎన్నో మనిషిలో ఉండాల్సిన లక్షణాలు. వీటన్నింటికీ ప్రతిరూపమై పరమ పావనమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి. దేవుడిలా కాకుండా మనిషిగా జన్మించి ధర్మాన్ని ఆచరించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన ధర్మమూర్తి మన శ్రీరామచంద్రుడు. హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతమ్మ వారి చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన ఆ శ్రీరామచంద్రునికి, విశ్వానికే తల్లి అయిన ఆ సీతమ్మ తల్లికి ఇరువురికి జరిగే ఈ కళ్యాణంలో భాగంగా ముందుగా జరిగే కార్యక్రమమే ఈ రాయబార కార్యక్రమం. ఈ కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొన్నా లేదా చూసినా లేదా ఆ మంత్రోచ్చరణ విన్నా మనకి మంచి జరుగుతుంది. రాయబారం కార్యక్రమం గురించి మా ఆలయ పూజారి గారి మాటల్లోనే విన్నాం. రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఎవరైతే వీక్షిస్తారో అంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం కానీ లేదు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సూచన యొక్క కళ్యాణం యొక్క మంత్రాలు విన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఎన్నో సుమంగళాలు కలుగుతాయి, అంటే అనేక శుభాలు కలుగుతాయి. మన యొక్క ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినందునే మనకి ఎంతో అటువంటి అదృష్టం కలుగుతుంది అని చెప్పని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందులో మన యొక్క ఈ యొక్క విశ్వంలో దేవుడి కళ్యాణం అంటే శివ కళ్యాణం ఉంది, అనేక దేవుడి యొక్క కళ్యాణం ఉన్నాయి. కానీ సీతారామ కళ్యాణం అంటేనే ఫేమస్. కళ్యాణం అంటే సీతారామ కళ్యాణమే అన్నమాట. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క కళ్యాణం మరికొద్ది కాసేపట్లో మన గ్రామంలో జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మండపం వేదిక వచ్చి ఈ యొక్క పూర్వకాలంలో ఇదే భూమి మండలం మీద మనం ఇప్పుడు ఎలాగైతే నివసిస్తూ ఉన్నామో ఇదే భూమి మీద ఈ భూమండలం మీదనే ఒకప్పుడు సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు ఇరువురు కూడా ప్రజలకు సానుకూలంగా ఈ రాజ్యం, ఈ భూమండలాన్ని అంతా కూడా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ సూర్యచంద్ర చక్రవర్తులు, చంద్రవంశానికి సంబంధించినటువంటి చక్రవర్తులు పరిపాలించేటువంటి రోజుల్లో ఇప్పటిలాగా ఇన్ని రకాల ఈ దేశాల విభజన కానీ ఇతర పొరుగు దేశాల యొక్క విభజన కానీ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఈ భూమండలం అంతా ఏదైతే ఉందో, ఈ భూమండలం అంతటినీ కూడా వాళ్లే పరిపాలిస్తూ ఉండేవారు, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు. సరే, సూర్యవంశానికి సంబంధించినటువంటి మహాచక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరి యొక్క ఆమోదాన్ని పొందినటువంటి వారు, ప్రజలందరి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ప్రజలందరికీ కూడా కలగజేసినటువంటి వారు. వారిలో ఈ సూర్యవంశం ఎవరయ్యా అంటే ప్రముఖంగా, ప్రధానంగా మనకి గుర్తొచ్చేటువంటి వాళ్ళు సత్య హరిశ్చంద్రుడు. సత్య హరిశ్చంద్రుడు అంటే దాదాపుగా మనందరికీ కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ఆ సత్య హరిశ్చంద్రుడు ఈ సూర్యవంశానికి సంబంధించినటువంటి వాడు. ఆ సత్య హరిశ్చంద్రుడికి పూర్వం ఎంతో మంది చక్రవర్తులు ఈ రాజ్యాన్ని, భూమండలాన్ని పరిపాలించారు. వారి తర్వాత సత్య హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడి తరువాత దాదాపుగా ఆ తరతరాలంతా కూడా గడుస్తూ వచ్చిన తరువాత తొమ్మిదవ తరంలో ఆ సూర్యవంశంలో దశరథ మహారాజు యొక్క పరిపాలన ఆరంభమైంది. అంటే
సత్య హరిశ్చంద్రుడి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఆ హరిశ్చంద్రుడి తర్వాత 9వ తరానికి సంబంధించినటువంటి వాడు దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు యొక్క రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉండేది, పాడి పంటలతోటి. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి ఎవ్వరికీ కూడా ఏ చిన్న కష్టము కూడా వచ్చేటువంటిది కాదుట. అసలు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉండేవారు. అందరూ కూడా ఆరోగ్య పరిపూర్ణ, కలిగితే ఒక గదిలో కూర్చుంటారు, దుఃఖపడితే ఒక గదిలో కూర్చుంటారు. అయితే ఇన్ని రకాల గదులు ఉన్నాయి కదా, ఓహో అమ్మ ఇదంతా ఈ రాజమందిరం అంతా ఎంత పెద్దదో అనుకుంటాం మనం. కానీ అందరూ ఒక్క మనిషే పడతారు. ఆ గదులన్నీ చెప్పుకోవడానికి గదులే. ఈరోజు మనం శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం, ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు ఉన్నటువంటి మందిరం అవన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం వెళ్ళి చూస్తే శ్రీకృష్ణుడు నివసించినటువంటి మందిరం, ఆయన పెరిగి పెద్ద అయినటువంటి మందిరం, మన ఇంట్లో నొలక మంచాలు ఉంటాయి. వెనకటి రోజు కరెక్ట్గా నొలక మంచం పట్టే అంత సైజు ఆయన శ్రీకృష్ణుడు ఉన్నటువంటి మందిరం, అంత చిన్నదన్నమాట. మన శ్రీకృష్ణుడి మందిరం అనగానే ఓహో పెద్ద ఇంత ఆర్భాటం ఉంటుంది కావాలనుకుంటాం. చాలా చిన్న మందిరంలోనే ఆయన జీవించాడు, పెరిగి పెద్దవైనాడు. అలాగే శ్రీకృష్ణుడు యొక్క మందిరంలో ఒక వంటశాల ఉంటుంది. ఆ వంటశాలలో కొన్ని వేల మంది వంట చేశారు. కానీ ఆ వంటశాల ఎంత చిన్నదయ్యా అంటే కేవలం 3 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవు ఉంటుంది. అంత చిన్న గదిలో ఎన్నో వేల మందికి ఆ రోజున వంట చేసి పెట్టేవారు. అంత చిన్న చిన్న గదులు అంటే వాళ్ళు ఎవరు కూడా రాజభోగాలు అనుభవించలా. మనకేంటంటే సినిమా షూటింగ్ల కోసం ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. మనం ఏ పుస్తకాలు చదవం, ఏ గ్రంథాలు చదవం, సినిమా చూస్తాం కాబట్టి అందరం అనేది నిజం అనుకుంటాం. కానీ సినిమాలలో సగం వంతు 3 వంతులు కల్పితంగా ఉంటుందన్నమాట. సరే, ఈ విధంగా ఆమె పోయి అలక మందిరంలో కూర్చుంది సీతాదేవి. మరి ఆమె యొక్క అలక కూడా తీర్చాలి. మరి శ్రీరాముడికి చెప్పేటువంటి సర్దుబాటు మాటలు శ్రీరాముడికి, సీతామ్మవారికి చెప్పేటువంటి సర్దుబాటు సీతామ్మవారికి చెప్తూ సరే ఎంతో కొంత వాళ్ళని కాస్త అలక తీర్చి కాస్త సౌమ్యులుగా మారుస్తూ ఉన్నారు. సరే, ఏదైనా కొంచెం అమ్మవారు కదా, ఆడపిల్ల కదా, కాస్త తగ్గి ఉండాలి కాబట్టి ఒకడొచ్చి ఎడంకాలు కుంటిదంటాడు, ఒకడొచ్చి కుడికాలు కుంటిదంటాడు, ఒకడొచ్చి ఎడం చేసి పనిచేయదు అంటాడు, ఒకడొచ్చి కుడి చేయి పనిచేయదు అంటాడు. ఇన్ని రకాలు చెప్తూ ఉంటారు. సరే, ఏదైనా పాపం సీతామ్మవారు ఆడపిల్ల కదా, ఆ వచ్చినటువంటి పెద్దలకి తాను నడిచి చూపించిందిట, తాను ఎలా ఉన్నాను ఏమిటి అని చెప్పేసి. సరే, మరి ఆ రోజున అలా నడిచి చూపించింది కదా, మరి ఈ రోజు కూడా మాకు శ్రీరాముడి తరఫున ఈ రోజు కూడా మాకు కొరతగా ఉంది కాబట్టి మరి ఈ ఆడపిల్లకు సంబంధించి సీతామ్మవారికి సంబంధించినటువంటి పెద్దలు మరి ఈ రోజు కూడా సీతామ్మవారిని కొంచెం ముందుకు జరిపించి మరి ఆమె సక్రమంగా ఉందా లేదా చూపించాలి. అయితే చూపించమన్నారు కాదా అని చెప్పేసి పరుగులు తీసి ఆ సీతామ్మవారిని బరబర లాక్కు రాకూడదు. ఎందుకంటే సీతామ్మవారు లక్ష్మీదేవి యొక్క అవతారం, లక్ష్మీదేవి యొక్క అవతారం. ఆమె కూడా కొంచెం బెట్టుగానే ఉండాలి. ఆమె కూడా బెట్టుగానే ఉండాలి కాబట్టి కొంచెం నిదానంగా అడుగులు వేసుకుంటూ అమ్మవారికి నేను చేసినటువంటి అలంకారాన్ని చెడగొట్టకుండా, మాకు కనుక చెప్పారు కదా అని పరుగులు తీయకుండా నిదానంగా భయంతో. పాపం ఇందాక కూడా అమ్మవారికి మేడం లేదు. నిజంగా మీరు అమ్మవారి పెద్దలు కనుకైతే మేడం లేకుండా మా అమ్మాయిని ఎలా తీసుకొస్తాం అనేవాడు. మీరు కూడా ఏంటంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ మగపిల్లడు దొరకడమో మళ్ళీ మన పిల్లలు అన్యాయం అయిపోతారని మనం కూడా ఎట్ట కూడా పోదాగా అన్నట్టు వచ్చారు. వాస్తవానికైతే మరి మీకు మేడం లేదు, తాళం లేదు, తాగడగండి దాకా. సరే, ఏదో ఒక జరిగింది కనుక సరే చిన్నగా 4 అడుగులు ముందుకు వేసుకొస్తే మరి ఇక్కడ దాకా వచ్చి తీరం వాళ్ళు ఇప్పుడు అడిగి కూర్చున్న పెద్ద ప్రయోజనం లేదుగా. ఆ పట్టు అనేది ఇందాక ఉండాలి. సరే, కాస్త ముందుకు తీసుకొచ్చి చూపిస్తే తర్వాత రాముల వారు కూడా ముందుకు వచ్చి మరి సీతాదేవిని పరిశీలించి వారి యొక్క కళ్యాణం జరగడం జరుగుతుంది. మరికొంచెం గోవిందా గోవిందా గోవిందా.
ఒకరినొకరు ఆ రామయ్య సీతమ్మ తల్లి చూసుకున్న తర్వాత పెళ్లి మండపానికి బయలుదేరారు. యథావిధిగా మామిడి తోరణాలతో కళ్యాణ మండపాన్ని భాజా భజంత్రీల నడుమ అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టు వస్త్రాలు అలంకరించుకొని ఆ సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి కళ్యాణానికి సిద్ధమయ్యారు. కళ్యాణానికి సిద్ధంగా ఉన్న ఆ వధూవరులను ఒక్కసారి మన కళ్ళారా దర్శించి మనకు కూడా సకల శుభాలు జరగాలని మనసారా కోరుకుందాం. జై శ్రీరామ్. ఆ తర్వాత మా ఊరి ఆచారం ప్రకారం స్వామివారి కళ్యాణానికి కావలసిన ద్రవ్యాలను ధర్మకర్త శ్రీ జాస్టి రవీంద్ర గారి ఇంటి నుండి, అమ్మవారి తరపున తలంబ్రాలను శ్రీ రావెళ్ళ రామాంజనేయులు గారి ఇంటి నుండి, అలాగే మన కోదండరామయ్య తరపున తలంబ్రాలను శ్రీ జాస్టి వెంకటనారాయణ గారి ఇంటి నుండి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ మండపానికి చేర్చారు. మొదటిగా ఈ కళ్యాణం విశ్వక్సేనుని పూజతో మొదలవుతుంది. విశ్వక్సేనుడు అంటే విష్ణుమూర్తి సైన్యానికి అధ్యక్షుడు. వైష్ణవ సాంప్రదాయంలో మొదట ఏ పూజ చేసినా ఈ విశ్వక్సేనుణ్ణి ఆరాధించి ఆయనకి షోడశోపచారాలతో పూజ చేసి తరువాత కళ్యాణాన్ని ప్రారంభిస్తారు. విశ్వక్సేనుని పూజ అయిపోయాక పుణ్యాహవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పుణ్యాహవచనం అంటే కలశాలలో నీటిని నింపి మండపంలో ఉంచి జీవనదులన్నింటినీ శాస్త్రోక్తంగా ఆహ్వానించి కలశంలో ఉండే నీటిని అభిమంత్రిస్తారు. ఇలా అభిమంత్రించడం వలన ఆ నీరు పవిత్రమవుతుంది. ఆ పవిత్ర జలాన్ని ఆ ప్రాంగణమంతా చల్లడం ద్వారా అక్కడున్న కళ్యాణానికి కావాల్సిన ద్రవ్యాలు కావచ్చు, చూస్తున్న మనం కావచ్చు, ఎవరైనా సరే దేహశుద్ధే కాకుండా ఆత్మశుద్ధి కూడా జరిగి పవిత్రులం అవుతాం. ఇక పుణ్యాహవచనం అయిపోగానే రక్షాబంధన కార్యక్రమం మొదలుపెట్టారు. రక్షాబంధనం అంటే ఈ కళ్యాణానికి ముందుగా వధూవరులు అయిన సీతమ్మ, శ్రీరామచంద్రమూర్తి వారు దీక్ష తీసుకోవాలి. అంటే పసుపు కొమ్మును దారంతో కట్టి మండపంలో ఉంచి అందులోకి లక్ష్మీదేవిని, సుదర్శన చక్రాన్ని, ఆదిశేషుణ్ణి ఆవాహనం చేస్తారు. అనేక మంత్రాలతో అభిమంత్రించి ఉపచారాలన్నీ జరిపించి ఆ కంకణాలను వచ్చిన భక్తులకు కూడా చూపించి స్వామివారి కుడి చేతికి, అమ్మవారి ఎడమ చేతికి ధరింపజేస్తారు.
కళ్యాణోత్సవానికి దీక్ష తీసుకున్నందుకు గుర్తుగా ఇలా కంకణాలను ధరింపజేస్తారు. ఇక్కడ ఈ కంకణాలు దాతలు, కళ్యాణం జరిపించే అర్చకులు కూడా ధరిస్తారు. ఎందుకంటే ఈ కంకణాలు ధరించినప్పటి నుండి అవి తీసే వరకు బయట నుండి వాళ్ళకి అనుకోకుండా ఏదైనా మైల సంభవించినా సరే వీళ్ళకి వర్తించదన్నమాట. అందుకే ప్రతి కార్యక్రమంలో కూడా ముందు రక్షాబంధనం చేస్తారు. పూర్వకాలంలో ఈ రాజవంశంలో వారికి వివాహం చేయాలంటే మనలాగా తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఇలా చెప్పడం కాకుండా బ్రాహ్మణుల్ని 8 మందిని లేదా 4 లేదా 2 దారి ఖర్చులు ఇచ్చి మా వరుడికి తగిన వధువుని తీసుకురండి అని పంపిస్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి పెళ్లి కూతుర్ని గుర్తించి తిరిగి తీసుకుని వస్తారు. అలా బ్రాహ్మణుల్ని ఆ జగన్మాత కోసం పంపిన ఘట్టానికి గుర్తుగా ఇలా ఇప్పుడు మనం చూస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. వధూవరులిద్దరి వంశ కీర్తి ప్రతిష్టలు, కులగోత్రాల గురించి తెలియజేయడాన్ని ప్రవర అంటారు. ఈ ప్రవరను ఒకసారి మనం కూడా విందాం. శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క తండ్రి దశరథ మహారాజు గారు, దశరథ మహారాజు గారి యొక్క తండ్రి అజమహారాజు గారు, అజమహారాజు గారి యొక్క తండ్రి నాభాగ మహారాజు గారు, నాభాగ మహారాజు గారి యొక్క తాతగారు సత్యహరిశ్చంద్రుడు. అంత గొప్ప విశిష్టమైనటువంటి వంశంలో ఉద్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణ అవతార రూపమైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారు. అలాగే చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస ఆయాస్య గౌతమ త్రయాదశేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరోగ మహారాజ వర్మ నత్రే చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస ఆయాస్య గౌతమ త్రయాదశేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య స్వర్ణరోగ మహారాజ వర్మ పౌత్రే చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస ఆయాస్య గౌతమ త్రయాదశేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్య జనక మహారాజ వర్మ పుత్రే చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస ఆయాస్య గౌతమ త్రయాదశేయ ప్రవరాన్విత ఆంగేరస గోత్రోద్భవే సాక్షాత్ లక్ష్మీశ్వరుడే సీతాదేవి నామ్నే నామకన్యా
ప్రక్షాళనార్థం గుణీమహే. సీతామ్మవారి యొక్క తండ్రి జనక మహారాజు గారు, జనక మహారాజు గారి యొక్క తండ్రి దశరథ మహారాజు గారు, వారి యొక్క తండ్రి స్వర్ణరోమ మహారాజు గారు. వీరంతా కూడా చంద్ర వంశానికి సంబంధించినటువంటి వారు. మనం నివసించేటువంటి భూమండలం అంతటిని కూడా సస్యశ్యామలంగా పరిపాలించేటువంటి వారు. మనలాగానే ఈ భూమి మీదనే పుట్టి ఈ భూమి మీదనే నివసించేటువంటి గొప్ప చక్రవర్తులు మహారాజులు. అలాంటి వంశానికి సంబంధించినటువంటి సీతాదేవితో శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతున్నది. ఎందుకోసం జరుగుతున్నది? లోక రక్షణార్థం గుణీమహే. లోకాన్ని కాపాడడం కోసం, లోకాన్ని రక్షించడం కోసం జరుగుతున్నది. వారి యొక్క సుఖం కోసం, వారి యొక్క సంతోషం కోసం, వారి యొక్క ఆనందం కోసం వారి కళ్యాణం జరిగింది. లోక రక్షణార్థం గుణీమహే. లోకాన్ని రక్షించడం కోసం కళ్యాణం జరిగింది. ఆ సీతా కళ్యాణం ఇప్పుడు ఆ స్వామి వారి యొక్క అమ్మవారి యొక్క ఆ పర్వాలను, వారి యొక్క వంశాన్ని మనం తెలుసుకోవడం ద్వారా స్వామి వారికి ఆ జనక మహారాజు గారు సమర్పించినటువంటి సువర్ణ యుద్ధోపవీతాన్ని ఇప్పుడు సమర్పించబోతున్నాం. ఇక ఇరువురి వంశాల కీర్తి ప్రతిష్టలు ప్రవరల రూపంలో తెలుసుకున్న తర్వాత ఇద్దరి అంగీకారంతో కళ్యాణ ఘట్టం మొదలవుతుంది. ఇక ఈ కళ్యాణం చేసుకోవడానికి రామచంద్ర ప్రభువుని యోగ్యత అంటే అర్హత రావాలి. అలా రావాలి అంటే యజ్ఞోపవీత ధారణ జరగాలి. అంటే అంతవరకు శ్రీరామచంద్రమూర్తి 3 పోగులు ఉన్న యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నారు. వివాహం చేసుకొని గృహస్థుగా మారాలి అంటే 6 పోగులు ఉన్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి. కొన్ని సాంప్రదాయాల్లో అప్పుడే వివాహానికి అర్హత వస్తుంది. ఇక ఈ యజ్ఞోపవీతానికి అధిదేవతను ఆవాహనం చేసి షోడశోపచారాలతో అర్చించి స్వామివారికి ధరింపజేస్తారు. అప్పుడు స్వామివారికి వివాహానికి అర్హత వస్తుంది. శ్రేయం దేవోపే ఓం తద్విష్ణు పరమం పరం సదా పశ్యంతి సూర్యః ఇవేవ చక్షురాజకం తత్ప్రాస్యోైతన్యభోజ్యాగ్వివాగం శస్యమిందతే ఇది యజ్ఞోపవీత అధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యానవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. ధ్యానవాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. ఇది సర్వ ఓం వైదేహీ సహితం సరద్రమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే వీరాసనే సుస్థిరం అగ్రే వాచేది ప్రపంచసుదే తత్వం మైత్ర్యపరం వ్యాఖ్యాతం వరదాది పరివృతం రామం భజే శ్యామలం. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్త్వపాణి సర్వాణి రూపాణి విచిత్యతీర నామాని కృత్వా వివదనహస్తే. అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి మీ స్థానాల్లో, ఒక్కసారి అందరూ కూడా మీ స్థానాల్లో లేచి నిలబడి మీ దారి మధ్యకి మంచి ఆటం వచ్చిన దేవత గ్లాసు పెట్టండి, ఖరాబ్ చేసుకున్నాం కదా. ధైర్య విజయ అభయ ఆరోగ్య ఆయుష్యాభివృద్ధి సిద్ధ్యర్థం సర్వ సౌభాగ్య సౌక్షత సకల పుణ్య ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం సర్వ దేవత అనుగ్రహ
ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయాది సర్వ కుటుంబ రక్షణార్థం సకల పుణ్య ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం మన రక్షణార్థం లోక రక్షణార్థం సర్వ శ్రీమన్నారాయణ స్వరూప శ్రీ కోదండ రామచంద్ర స్వామి ప్రీత్యర్థం యజ్ఞోపవీత సమర్పయామి యజ్ఞోపవీత సమర్పయామి. గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. 9 పోగులతో త్రిమూర్తుల యొక్క త్రిమాతల యొక్క శక్తి కలిగినటువంటి 9 పోగులతో ఉండేటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని పరమ పవిత్రంగా ఆ కోదండ రామచంద్ర స్వామి వారికి మనందరి చేతుల మీదుగా ఇప్పుడు సమర్పిస్తున్నాం. అందరూ కూడా ఒకసారి కూర్చోండి, లేకుంటే లేచి నిలబడి తిరిగించినా పర్లేదు. మేడం భయం లేదా? ఇక స్వామివారు యజ్ఞోపవీతం ధరించి వివాహానికి సిద్ధమైన తర్వాత స్వామివారికి అత్తమామలుగా భావించి దాతలు స్వామివారి పాద ప్రక్షాళన చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి మధుపర్కాలను సమర్పిస్తారు. పెళ్లి కొడుక్కి వివాహ సమయంలో నాడులు ఉత్తేజితం అవడానికి ఈ మధుపర్కాన్ని ఇస్తారు. ఇలా నాడులు ఉత్తేజితం అవడం వలన నాడీ వ్యవస్థ అంతా చురుకుగా పనిచేసి మంచి సంతానం కలగడానికి కానీ తేజస్సు ఆరోగ్యం కలగడం కోసం పంచామృతాలతో చేసిన ఈ మధురమైన పదార్థాన్ని స్వామివారికి నివేదన చేస్తారు. దీనినే మధుపర్కం అంటాం. ఈ మధుపర్కాన్ని పెళ్ళికొడుక్కి వివాహ సమయంలో నాడులు ఉత్తేజితం అవ్వడానికి ఇస్తారు. ఇలా నాడులు ఉత్తేజితం అవ్వడం వలన నాడీ వ్యవస్థ అంతా చురుకుగా పనిచేసి మంచి సంతానం కలగడానికి తేజస్సు అలాగే ఆరోగ్యం కలగడం కోసం పంచామృతాలతో చేసిన ఈ మధురమైన పదార్థాన్ని స్వామివారికి నివేదన చేస్తారు. దీనినే మధుపర్కం అంటాం. ఆ తర్వాత స్వామివారికి తీసుకొచ్చిన కట్న కానుకలను దాతలు స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత దాతల చేతుల మీదుగా కన్యాదానం చేస్తారు. అంటే మా ఉత్తమమైన కన్యని ఈ వరునికి ఇచ్చి ధారాపూర్వకంగా పాలతో పెళ్లి కూతురి చేతిలో పూర్ణఫలం అంటే కొబ్బరి బోండం ఉంచి ఆ చేతిని పెళ్లి కొడుకు చేతిలో ఉంచి పెళ్లి కూతురి తల్లిదండ్రులు ధారాపూర్వకంగా పాలు పోస్తూ మా అమ్మాయిని నీకు దానం చేస్తున్నాము, ఈమెను నువ్వు చేపట్టి జీవితాంతం కష్టసుఖాలలో సుఖదుఖాలలో తోడుగా నీడగా చేసుకొని మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించండి అనేదానికి గుర్తుగా మంత్రోక్తంగా ప్రతి వివాహంలో ఈ తంతును నిర్వహిస్తారు. ఇలా కన్యాదానం చేయడం వలన కన్యాదానం చేసిన ఏ దాతకైనా సరే ముందు 10 తరాలు అతని తరువాత 10 తరాలు అతని తరం అంటే మొత్తం 21 తరాలకు శాశ్వత వైకుంఠలోక నివాసం ప్రాప్తిస్తుంది అని శాస్త్రం. దుష్టశక్తులు పెరిగినప్పుడు వారిని సంహరించేందుకోసం వివిధ రూపాలలో ఆవిర్భవించినప్పుడు కానీ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశం మాత్రమే
అంశాలు మాత్రమే, స్వామివారి యొక్క అంశం మాత్రమే భూమి మీద అవతరించడం జరిగింది. అది నరసింహస్వామి అయినా, వామనుడైనా, శ్రీకృష్ణుడైనా ఏదైనప్పటికీ కూడా శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశం మాత్రమే ఈ భూమి మీద అవతరించాడు. నారాయణమూర్తి వైకుంఠంలోనే ఉన్నాడు. కానీ ఒక్క శ్రీరాముడి అవతారంలో మాత్రమే వైకుంఠం అంతా కూడా భూమి మీదకి వచ్చేసింది. సాక్షాత్తు నారాయణమూర్తి శ్రీరాముడిగా వైకుంఠాన్ని ఖాళీ చేసి వచ్చేశాడు. శ్రీరాముడు కొన్ని వేల సంవత్సరాలు భూమి మీద నివసించాడు, జీవించాడు. ఆయన భూమి మీద ఉన్నంత కాలం వైకుంఠం ఖాళీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంశగా వచ్చింది, స్వయంగా ఆయన అవతరించాడు. అలాగే శ్రీమన్నారాయణమూర్తిని ఎప్పుడూ కూడా వాహనంగా ఉండేటువంటి గరుత్మంతుడు కూడా భూమి మీద అవతరించాడు. ఆయన యొక్క శేషపాన్పు, శ్రీమన్నారాయణమూర్తి యొక్క శేషపాన్పు కూడా భూమి మీద అవతరించింది. శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో శంకుచక్ర గదా పద్మం, అవన్నీ కూడా భూమి మీద అవతరించింది. లక్ష్మీదేవి సీతామ్మవారిగా భూమి మీద అవతరించింది. అంటే వైకుంఠ లోకంలో ఉండేటువంటి సర్వశక్తి కూడా శ్రీరామచంద్ర స్వామి వారి అవతార కాలంలో భూమి మీదనే ఉన్నది. మిగిలినటువంటి ఏ అవతారాలలో కూడా ఆ వైకుంఠంలో ఉండేటువంటి సర్వశక్తులు భూమి మీదకి రాలేదు. అందుకనే అందరి దేవుళ్ళలో కల్లా, అన్ని అవతారాలలో కల్లా, అన్ని దైవిక శక్తులలో కల్లా కూడా శ్రీరాముడు గొప్పవాడు. దేవుడు అంటే శ్రీరాముడే. ఇక అసలు రెండో మాట అనడానికే లేదు. దేవుడు అంటే శ్రీరాముడే. అంత పరిపూర్ణమైనటువంటి అవతారం దాల్చినటువంటిది శ్రీరామ అవతారం. ఆ శ్రీరామ అవతారంలో స్వామివారిని ఈ విధంగా మనం సేవించుకోవడం అనేది గత జన్మలో మనం చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలం. అలాంటి సీతా కళ్యాణంలో ఇప్పుడు శుభముహూర్తం ఆసన్నమైంది. 12 గంటల శుభముహూర్తం ఆసన్నమైంది. అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాలంటే జీలకర్ర బెల్లం. అయితే జీలకర్ర బెల్లని మనం అనుకుంటూ ఉంటాం. మామూలుగా మంత్రపటంలో గుడజీల ప్రధానం అంటారు దాన్ని. కాబట్టి మనకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పుకుంటేనే దానికి ఉపయోగం ఉంటుంది కనుక శుభముహూర్తం 12 గంటల సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు గుడజీల ప్రధానమైన స్వామి వారికి, అమ్మవారికి కూడా సమర్పించేటువంటి దివ్యమైనటువంటి ముహూర్త కాలం ప్రారంభం అవుతూ ఉన్నది. ఓం అధిష్టాన దేవతాయ ప్రీత్యర్థం జ్ఞానవాహనాని పాపేన శుభముహూర్త సమయేన సర్వమంగళవాక్య ఘోషణ పూర్వకం ఇది ఒక్కసారి అందరూ కూడా ఆ మిశ్రమాన్ని, ఆ గుడజీర మిశ్రమాన్ని అందరూ ఒక్కసారి కనులారా వీక్షించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాసుదేవా 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 గోవిందా గోవిందా గోవిందా. ఈ గుడజీర జీలకర్ర బెల్లంతో కలిగినటువంటి పదార్థం అది చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఆ ఏముంది జీలకర్రే కదా, బెల్లమే కదా, ఎప్పుడు నా ఇంట్లో చూసేదే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ
ఆ జీలకర్ర బెల్లం అనేటువంటి మిశ్రమం అది వేదోక్తమైనటువంటి వేదపరమైనటువంటి ఆ రెండు పదార్థాలు కలవడం వలన అది దివ్యమైనటువంటి ఔషధంగా రూపొందుతుంది. దానిలో అనేక రకాలైనటువంటి ఔషధ శక్తులు వస్తాయి, అనేక రకాలైనటువంటి దైవిక శక్తులు వస్తాయి. అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చూడడానికి కానీ ఆ పదార్థంలో అంత నిక్షిప్తమై ఉంటుంది, అంత గొప్ప విశేషమైనటువంటి. దానిని వివాహ సమయంలో కళ్యాణ సమయంలో బ్రహ్మగంధి మన తల మీద కరెక్ట్గా శిరస్సు నడినెత్తి మీద సహస్రార చక్రము అని చెప్పేసి ఉంటుంది. ఆ సహస్రార చక్రాన్ని ఉజ్వలింపజేయడం కోసం, ఆ సహస్రార చక్రాన్ని తేజమయం చేయడం కోసం ఆ పదార్థాన్ని కళ్యాణ సమయంలో ఆ శిరస్సు మీద ఉంచడం జరుగుతుంది. దీని వలన ఏం జరుగుతుందయా అంటే భర్తకు అంటే పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె మీద మనస్సు కలుగుతుంది, పెళ్లి కుమార్తెకు వధువుకు పెళ్లి కుమారుడి మీద మనస్సు కలుగుతుంది. వారిద్దరి యొక్క జీవనం అన్యోన్యంగా కొనసాగాలి అంటే దానికి మూల కారణం ఈ జీలకర్ర బెల్లం అనేటువంటి ఈ సుగంధ పదార్థం. కేవలం మన కుటుంబంలో మనం అన్యోన్యంగా ఉంటున్నాము అంటే దానికి మూల కారణం జీలకర్ర బెల్లమే. ఆ జీలకర్ర బెల్లం శిరస్సు మీద ఉంచగానే ఆ వధువులిద్దరినీ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోమని చెప్పి చెప్తారు. ఎందుకని చెప్తారు అంటే ఈ ఔషధ గుణం కలిగినటువంటి పదార్థాన్ని శిరస్సు మీద ఉంచగానే ఆ సహస్రార చక్రం ఒక్కసారిగా ఉత్తేజితం అవుతుంది. ఆ ఉత్తేజితమైనటువంటి సందర్భంలో ఒకేసారి ఒకరికొకరు చూసుకోవడం వలన పెళ్లి కుమార్తె యొక్క కనుగుడ్డులో పెళ్లి కుమారుడు కనిపిస్తాడు. అదే క్షణంలో పెళ్లి కుమారుడు యొక్క కనుగుడ్డులో పెళ్లి కుమార్తె కనిపిస్తుంది. ఆ కనుగుడ్డులో ఆ దృశ్యం అనేది ఒకరికొకరు ఒకేసారి చూసుకోవడం జరుగుతుంది. దీని వలన జీవన విధానం అంతా కూడా సాఫీగా, చక్కగా, సౌభాగ్యంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో, ధనాన్ని సంపత్తులతో కొనసాగేటువంటి ఒక మహత్తరమైనటువంటి పుణ్యకార్యం. అందుకనే ఆ సమయంలో దీనిని కళ్యాణ సమయంలో వినియోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే కాలం మారే కొద్దీ అంతకుముందు గురువులు చెప్తే, పెద్దవారు చెప్తే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దలు కూడా వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఇప్పుడు గురువులతో సంబంధం లేదు, మాలాంటి వాళ్ళతో సంబంధం లేదు. ఫోటోగ్రాఫ్ పెట్టమన్నప్పుడు తల మీద పెడతారు. ఫోటోగ్రాఫ్ చూడు అనగానే వీళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకోవడం ఏముండదు. వీళ్ళ కనుగుడ్డులో ఒకరికొకరు కనిపించడం అనేది ఏముండదు. అది అలా పెడతారో లేదో, పెట్టనివ్వరు. ఒక వీలు పెట్టి వాళ్ళు కూడా పెడతారు తల మీద. అలాంటి పరిస్థితి ఇప్పుడు జీవన విధానం కొనసాగుతూ ఉన్నది. అంటే నేను చెప్పేటువంటి విచిత్రమేమి కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహాలన్నీ కూడా అంతే. అలా జీలకర్ర బెల్లం ఊరికే నామకార్థం తల మీద చేయబెట్టగానే ఫోటోలకు పోజు ఇవ్వాలి. ఆ ఫోటోలకు పోజు ఇవ్వాలి అన్నప్పుడు పెళ్లి కొడుకు లేదు, పెళ్లి కుమార్తె లేదు. మీరిద్దరు వీడియో వైపు చూడాల్సిందే, ఆ ఫోటోలు తీయాల్సిందే. ఆ తతంగం అంతా 2 గంటల పాటు కొనసాగిన తర్వాత అప్పుడు విడిచిపెడతారు వాడు. ఈ లోపు ఈ ముహూర్తాలు అయిపోతాయి, వాటి దాంట్లో వెళ్ళిపోతాయి. 2 గంటల తర్వాత అప్పుడు మరలా మనం కార్యక్రమంలోకి వస్తాం. అంటే మా ఇంట్లోనైనా, మీ ఇంట్లోనైనా, ఎవరింట్లోనైనా జరిగేటువంటి పని ఇదే. ఎందుకంటే కాలం మారింది, కాలంతో పాటు మనం కూడా మారాల్సి వస్తుంది కాబట్టి ఇలాగే జరుగుతుంది. అయితే ఇలాంటి దైవిక కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయా అంటే అలాంటి పొరపాట్లు నశించుకోవటానికి, అలాంటి అవాంతరాలు నశించుకోవటానికి, అలాంటి పాపకాలు నశించిపోయి మనకు పుణ్యం కలగడం కోసం దైవిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఘట్టాన్ని మన కనులారా చూడడం వలన మన వివాహాల్లో జరిగేటువంటి ఆ పొరపాట్లన్నీ కూడా నశించిపోతాయి, మన కుటుంబాలన్నీ కూడా వృద్ధిదాయకంగా ఉంటాయి. కాబట్టి మంగళ వాయిద్యాల సందర్భంలో, మంగళ వాయిద్యాల శుభ సూచనలో ఈ గుడజీయ పదార్థం అనేది స్వామి వారికి, అమ్మవారికి కూడా సమర్పించడం జరుగుతుంది. కరెక్ట్ శుభముహూర్తం ఆసన్నమైంది. వాయుదేవుడు అనుగ్రహించాడు, ఎండ తీవ్రం కొంత తగ్గించాడు. ఎందుకంటే జరుగుతున్నది లోక కళ్యాణం కోసం.
శ్రీమన్నారాయణమూర్తి యొక్క కళ్యాణం మరి వాయుదేవుడికి కూడా ఎంతో ఇష్టమే కదా. మరి ఆయన కూడా ఎండ తీవ్రతను తగ్గించి పిల్లగాలను వీక్షించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అందరూ కూడా రామనామ స్మరణ చేయండి, గోవిందనామ స్మరణ చేయండి. మీకు ఎంత గొంతు ఉంటే ఇప్పుడు నేను ఎలాగైతే విడిగా నేను మాట్లాడేటువంటి మాట పక్కన నుంచి కూడా వినకూడదు. ఎందుకంటే నా నోటి నుంచి విడిగా మామూలుగా మాట కాదు, ఒక మంత్రంలో మాట్లాడి నా మాట ప్రయోగిస్తున్నాడు. విడిగా నేను మాట్లాడేది ఒక ఇంటించకపోయినా మళ్ళీ నాకు కోపం వస్తుంది, రెండోసారి అడగదు అనుకుంటుంటాడు. అర్థమైనట్టుగా విడిగా నా మాట అంత తక్కువగా ఉంటుంది. కేవలం మంత్రంలో మాత్రం ఏ ఊర్లోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా కేవలం మంత్ర సమయంలో మాత్రం నా గొంతు అంత తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా అదే తీవ్రమైనటువంటి స్థాయిలో రామనామ స్మరణ చేయండి, గోవింద నామస్మరణ చేయండి. మనందరి చేతి మీదుగా మనందరం కలిసి స్వామి వారికి అమ్మవారికి ఆ మధుపదార్థాన్ని మనం సమర్పిస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. वर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमुनपगामिनीं यस्यां नेयं गामस्यं पुरुषानहम् इति मां गजतं कपध्वनिभिरुक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते गवकरां शोभन्तमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूरिगरत्कसीवनश्यं लक्ष्मीं क्षेमसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां श्रीमन्मन्दकटाक्षलब्ध विभवद्ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ॐ श्रीं श्रियै नमः। प्रतद्विष्णस्तपते वीर्याय मृगो न भीमः कुजरो गिरिष्टाः विश्वावशुकृषिविक्रमणेष्वक्षयन्ति भुवनानि विश्वा वाजे वाजे वटवाजिनो धनेषु भूयोऽत्र अमृतारतज्ञाः अस्य मध्वः पिबतमाभयत्वं कृत्तायाः तपतिभिर्देवयानि ఇది అధిష్టాన దేవతాచోన్న సాంప్రదాయాలను బట్టి కొందరిళ్లలో ఒక మాంగళ్యం, కొందరిళ్లలో రెండు మాంగళ్యాలు ఇలా ఉపయోగిస్తూ ఉంటాం. మన యొక్క ఆచారాన్ని బట్టి, మన పితృల యొక్క అలవాటుని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటాం. అయితే శ్రీరామచంద్ర స్వామి చేతుల మీదుగా సీతమ్మ వారికి 3 మాంగళ్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ 3 మాంగళ్యాలు అనేటువంటి అలవాటు ఎందుకు వచ్చిందయ్యా అంటే 2 మాంగళ్యాలు అనేవి శాస్త్రపరమైనటువంటి
అత్తగారింటి తరపున ఒక మాంగళ్యం, పుట్టింటి తరపున ఒక మాంగళ్యం, 2 మాంగళ్యాలనేవి సాంప్రదాయబద్ధమైనటువంటివి. 2 మాంగళ్యాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి. ఈ 3వ మాంగళ్యం అనేది ఎందుకు వచ్చిందయ్యా అంటే మనం భద్రాచలంలో ఉండేటువంటి శ్రీరాముని యొక్క విధానాన్ని, పద్ధతిని అనుసరించి మనం కళ్యాణం చేస్తూ ఉంటాం. అంటే ఈ అనాది కాలం నుంచి కూడా భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామి వారికి కళ్యాణం ఏ రీతిలో అయితే జరుగుతుందో అదే పద్ధతిని మనం ఆలోచిస్తూ ఉంటాం. కనుక ఆ రీతి కానీ ఆ పద్ధతి ప్రకారం కానీ భద్రాచలంలో మూడు మాంగళ్యాలు ఉంటాయి. ఒకటి దశరథ మహారాజు గారి తరఫున, మరొకటి జనక మహారాజు గారి తరఫున, 3వ మాంగళ్యం భక్త రామదాసు తరఫున. భక్త రామదాసు తరఫున 3వ మాంగళ్యం. ఎందుకంటే భక్త రామదాసు అమ్మవారికి మాంగళ్యం తయారు చేయించారు. ఎన్నో రకాల కష్టాలు పడి, ఎన్నో రకాల బాధలు పడి ఆయన యొక్క గుర్తుగా అలా 3 మాంగళ్యాలను సమర్పిస్తూ ఉంటారు. అదే రీతిగా ఇక్కడ కూడా మనము కూడా అమ్మవారికి 3 మాంగళ్యాలను సమర్పిస్తూ ఉంటాం. అయితే కేవలం రామదాసు కోసమనే కాదు, మరలా దీనికి 3 మాంగళ్యాలు ఉండటానికి ఒక కారణం కూడా ఉంది. 3 మాంగళ్యాలు త్రిమాత యొక్క స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు త్రిమాత యొక్క స్వరూపంగా 3 మాంగళ్యాలను భావిస్తారు. ఆ విధంగా సౌభాగ్య సంపద కలగాలి అంటే 3 మాంగళ్యాలు ఉండటం వలన త్రిమాత యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అనేటువంటి ఒక శాస్త్రీయపరమైనటువంటి విషయం, ఒక నమ్మకం. ఆ రీతిగానే లోక కళ్యాణం కోసం, మనందరి యొక్క క్షేమం కోసం, మనందరి యొక్క సౌభాగ్యం కోసం, మనందరికి పుణ్యఫలం ప్రాప్తించడం కోసం మనము కూడా ఆనాడు దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు చేయించినంత నవరత్న ఖచ్చితమైనటువంటి మాంగళ్యాలను కాకపోయినా మన శక్తి లేదు, మన ఓపిక లేదు, మన యొక్క భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం మేరకు మనము కూడా స్వర్ణమయమైనటువంటి ఈ 3 మాంగళ్యాలను మనం స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉన్నది. గతంలో ఈ మాంగళ్యాలు అనేటువంటివి మనం బంగారు కొట్టి కనుక వెళ్ళి దేవుడి కాలు కొట్టి అంటే వాళ్ళు ఇస్తారు. మనం బోధ చూడాలి, అలా చూస్తేనే కనపడుతుంది. అంత చిన్న మాంగళ్యాలు ఇస్తారు. మనం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనుల అమ్మవారికి మాంగళ్యం ఒక పక్కన ఇస్తారు. దాని బోధ పెట్టుకుని చూస్తే కానీ కనపడదు. అంత సూక్ష్మంగా చిన్నవిగా ఉంటాయి. గతంలో మనవి కూడా అలాగే ఉండేది. అయితే గత 5-6 సంవత్సరాల క్రితం మన అసిస్టెంట్ ప్రమీల గారు, పద్మ, ఇలా లక్ష్మణ గారు వీరు కొంత కలగ చేసుకొని ఆ మాంగళ్యాలు భద్రాచలంలో ఎంత సైజుగా అయితే ఉన్నాయో అదే రీతిగా గత 5-6 సంవత్సరాల క్రితం వారు కొన్ని శ్రద్ధ తీసుకొని రూపొందించి మనకు అందించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆ రకమైనటువంటి మాంగళ్యాన్ని మనం అదే వర్ష ప్రకారంగా మనం అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా మాంగళ్యాన్ని అందరికీ కూడా చూపిస్తాం. ఇందాకలాగా ఒక్కసారి లేచి ఆ మాంగళ్యాలను దర్శించండి. ఇలా ఒకసారి లేచి నిలబడటం వల్ల కాలు కూడా సర్దుకోండి, పుణ్యం వస్తుంది.
మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య ఆయుష్యాభివృద్ధి సిద్ధ్యర్థం సౌభాగ్య సౌఖ్యత సకల సంపత్తు రూపేణ మమ రక్షణార్థం సర్వ త్రిమాత అనుగ్రహ ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం పరిపూర్ణ ఆరోగ్య ఆయుష్యాభివృద్ధి సిద్ధ్యర్థం సర్వ పుణ్య సంపత్ రూపేణ మమ రక్షణార్థం మమ కుటుంబ రక్షణార్థం సర్వ దేవతా అనుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థం లోక రక్షణార్థం మమ రక్షణార్థం సర్వ దేవతా అనుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థం శ్రీ కోదండరామచంద్ర స్వామి అనుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థం ఇది శుభ ముహూర్త సమయేన సర్వ దేవతా ప్రీత్యర్థం సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపేణ శ్రీ సీతాదేవి ప్రీత్యర్థం మాంగళ్య సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరంగం నుంచి వచ్చిన ఆ విగ్రహాలు 200 సంవత్సరాల క్రితం, 270 సంవత్సరాల క్రితం మీరు ఒక్క నిమిషం గుళ్ళో దేవాలయంలోకి వచ్చి ఒక్క నిమిషం మీరు ఆ గడప దగ్గర నుండి పరిశీలనగా చూడండి. శ్రీరాముడి యొక్క ముఖం చిరునవ్వుతో ఉంటుంది ఎప్పుడు కూడా, మన శ్రీరాముడి యొక్క ముఖం. కాకపోతే మనం ఆరాధన కాకుండా అనిపెట్టుకుంటాం, పాపకి వెళ్తూ ఉంటాం. కానీ ఒక్క నిమిషం గమనించి చూడండి, శ్రీరాముడి యొక్క ముఖం చిరునవ్వుతో ఉంటుంది ఎప్పుడు కూడా. శ్రీరంగంలో తయారై 270 సంవత్సరాల క్రితం మన గ్రామానికి వచ్చి ప్రత్యక్ష చేసి మనందరూ అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారు కనుక ఈసారి వచ్చినప్పుడు అందరూ కూడా గమనించండి. స్వామివారికి అనుగ్రహం మనందరి పట్ల ఎలా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. తలంబ్రాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ గోవింద నామస్మరణతో స్వామివారిని సేవించుకున్నాం.
చేయించి ఇచ్చారు. అవి గతంలో ఒకసారి చెప్పాను. ఈ సంవత్సరం స్వామివారికి రాముల వారికి సర్వాంగం వెండితో, సర్వాంగం అంటే వెండి తొడుగు సర్వాంగం అంటారు దాన్ని. ఆ శ్రీరామచంద్ర స్వామి వారికి వెండి సర్వాంగాన్ని శ్రీరామ రామలింగ స్వామి దంపతులు సమర్పించారు. ఇది ఆల్రెడీ స్వామివారికి పెట్టామని. సీతామ్మ వారికి జాస్తి వెంకట సుబ్బారావు, ప్రసన్న కుమారి, జాస్తి కోటేశ్వరరావు, వరలక్ష్మి, ఈ ఇద్దరు కూడా దంపతులు సీతామ్మ వారికి ఆ వెండి సర్వాంగాన్ని చేయించారు. లక్ష్మణ స్వామికి వచ్చేసరికి చెరుకూరి చెంచురామారావు, సుధా అనేటువంటి దంపతులు లక్ష్మణ స్వామి చేయించడం జరిగింది. ఈ మూడు కూడా ఒకేసారి తయారైనవి. మనకు పోయిన కార్తీక మాసంలో ముగ్గురికి కూడా వాటిని సమర్పించాము. అలాగే శ్రీరామచంద్ర స్వామి వారికి వెండి కిరీటం మేదరగడ్డ శేషగిరి రాజ్యలక్ష్మి, ఈ కొన్ని సంవత్సరం కూడా చెప్పాను. జాతి సామశ్వరరావు ఆ మూలవాళ్ళకి ఉత్సవమూర్తి కూడా వెండి యజ్ఞోపయోగం చేస్తానని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది. గతంలో చాలామంది ఇలా వెండి ఆభరణాలు చాలామంది చేయించారు. గతంలో నేను చెప్తూనే ఉన్నాను. ఎప్పుడు ఇక ఈ వివాహ మహోత్సవ కార్యక్రమం అవగానే స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం విశేషంగా జరిగే మా ఈ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి రాజుపాలెం మరియు రాజుపాలెం గ్రామస్తులే కాకుండా దూర ప్రాంతాల నుండి, పక్క గ్రామాల నుండి కూడా భక్తులు విశేషంగా పాల్గొంటారు. స్వామివారి కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించలేకపోయినా నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను. దయచేసి వ్యక్తిగత విమర్శలు మానేసి కళ్యాణం వీడియోని పూర్తిగా చూసి తరించండి. నా ఈ ప్రయత్నంలో చిన్న చిన్న లోపాలు ఉంటే మన్నించి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ సుధారాం. జై శ్రీరామ్.